సో ఇవాళ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో దాన్ని శ్రీరామతీర్థ ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానిస్తే దాన్ని కూడా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రాముణ్ణి ఇంతమంది ఇన్ని కోట్ల మంది పూజిస్తున్నప్పుడు ఎందుకు ఈ యొక్క మనోభావాలను గౌరవించదు కాంగ్రెస్ పార్టీ? సో ఇప్పుడు ఇది అంతా ఎన్నికల స్టంట్, ఎన్నికల కోసమే రాముని గుడి అని చెప్పేసి అంటున్నారు సార్. దాని బదులు తిండి లేని వారికి తిండి పెట్టచ్చు, స్కూల్ లేని వాళ్ళకి విద్యాలయాలు కట్టచ్చు అని చెప్పేసి కూడా అదే రోజు కూడా ఈ వార్తలు అనేది వైరల్ కావడం అనేది జరిగింది. ఎందుకు మరి తిండి లేని అంటే పేదరికాన్ని తగ్గించవచ్చు కదా పైసలతోటి, స్కూళ్ళు బళ్ళు కట్టించవచ్చు, హాస్పిటళ్ళు కట్టించవచ్చు కదా. సో ఇప్పుడు ఒకటండి, అయోధ్య రామాలయాన్ని నిర్మాణం చేసింది ప్రభుత్వం డబ్బుతో కాదు, ప్రజల యొక్క విరాళాలతోటి. ఈ దేశంలో కోట్లాది మంది రామభక్తుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్తో విరాళాలతోటి ఈ యొక్క నిర్మాణం జరిగింది. సో దీనికి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం లేదు. దాంట్లో ప్రభుత్వం ఒక్క రూపాయికి ఇన్వెస్ట్మెంట్ ఈ గుడిలో లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రామ మందిరం అనేది 500 సంవత్సరాల యొక్క పోరాటం. ఆ రోజు మీరు చరిత్ర తీసుకున్నప్పుడు 1526లో అయోధ్యలో 1,50,000 మందిని మరి చంపారు అని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. చంపి ఆ యొక్క రామాలయాన్ని, రామ మందిరం ఏదైతే స్థలం ఉందో దాన్ని బాబర్ యొక్క అనుచరులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ బాబరీ మసీద్ కట్టారు. అయితే ఇప్పుడు మీ ఎన్నికల ప్రధాన ఎజెండా రామ్ మందిర్ కట్టినామని చెప్పేసి చూపించుకుంటారా, లేకపోతే మీరు చెప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతర కార్యక్రమాలు చెప్పారు కదా, అవి చూపించుకుంటారా? అంటే నాకు కొద్దిగా టైం ఇవ్వండి, రెండు చెప్తాను. సో ఇవాళ మాది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో ఫస్ట్ నుంచి కూడా ఉంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్లు, 3 తలాకు, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది మా యొక్క ఐడియాలజికల్కి సంబంధించిన అంశం. ఓకే. సో ఈ టర్మ్లో 370 ఆర్టికల్ని మేము రద్దు చేశాం. సో అక్కడ స్వేచ్ఛా వాయువులను కాశ్మీర్ ప్రజలకు కనిపించాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిజర్వేషన్స్ ఏదైతే ఉందో, అంటే 70 ఏళ్ళుల్లా అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలకు మహిళలకు లేనటువంటి రిజర్వేషన్స్ కల్పించాం. ఇలా ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. రెండోది, మహిళలు ఏదైతే ఆటవికంగా ఈరోజు ఆధునిక ప్రపంచంలో ఈ 70 ఏళ్లలో మరి ప్రజాస్వామ్యం అంటారు వీళ్ళు, రాజ్యాంగం గురించి చెప్తారు, కానీ వాళ్ళ యొక్క మతానికి సంబంధించినప్పుడు షరియత్ యొక్క చట్టాలను మేము అమలు చేసుకుంటామని అంటారు. సో ఇది ఒక ఆటవికమైనటువంటి ఏదైతే చర్య ఉందో దాన్ని 3 తలాక్తో ఆ యొక్క ముస్లిం మహిళలకు విముక్తి కలిగించాడు. సో ఇలా రామ మందిరానికి వచ్చినప్పుడు ఇది భారతీయ జనతా పార్టీలో ఎజెండాలో ఉన్నది. ఓకే. అయితే ఈ రోజు ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు, సరే సార్, ఓకే, ఇదంతా అందరికీ తెలిసే. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇప్పుడు సోమనాథ్ మందిర్, జ్ఞానవాపి మందిర్ కోసం కావచ్చు, శ్రీకృష్ణ జన్మభూమి గురించి మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఎన్నికల వేళ ఇవి రెండు మళ్ళీ ప్రధానంగా తీసుకొస్తారు. సో ఒక విషయం అండి, ఇది భారతదేశంకి ఆత్మ. ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంది. ఈ భారతదేశానికి ఒక ఐడెంటిటీ ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థలం అనేది ఉంది. సో ఇది ఒక దేవతల నిలయాన్ని ఉన్నటువంటి దేశంగా ఇలా ఈ ప్రాంతం మనకు చరిత్ర ఉంది. సో ప్రపంచానికి జ్ఞానభిక్ష లేనప్పుడు ఇక్కడ వేదాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం. సో ఇక్కడ హిందువులు సహజంగా, నేనేమంటున్నానంటే ఇలా ముస్లింలకు పవిత్రమైనటువంటి స్థలం మక్కా. సో ప్రపంచంలో ఏ ముస్లిం అయినా ఆ మక్కాకు పోవాలి, మక్కాలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాలను ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా క్రిస్టియన్స్కు ఏదైతే ఉందో జెరూసలంకు వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా చూస్తారు. సో మరి హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు ఏంటి? ఇవాళ కృష్ణుడు భగవాన్ రూపంలో ఇక్కడ కొలిచాం, రాముని భగవాన్ రూపంలో కొలిచాం, ఇక్కడ శివుడు అందరికీ కూడా భక్తులు. సో మరి ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి మనం ఆరాధించేటువంటి ఒక సంస్కృతి ఉంది. సో మరి ఆ విశ్వేశ్వరునికి 70 ఏళ్ళ నుంచి ఆ యొక్క గంగా మీరు చూశారు, సరైనటువంటి హిందువులకు సరైనటువంటి దేవాలయాలు లేటువంటి పరిస్థితి. సో ఇలా కాశీ ఏదైతే ఉందో మధురాలో రాముడు జన్మించాడు, ఇది కథ కాదు, ఇది చరిత్రలో రాముడు ఈ భూమి మీద ఉన్నాడు, కృష్ణుడు భూమి మీద ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ భారతదేశ చరిత్ర కాదు, నాసా లాంటివి మరి సైంటిఫిక్గా ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మనం తెలంగాణ దానికి వద్దాం. ఓకే, నేషనల్ తెలంగాణ అంటే నేను ఒక విషయం చెప్పి మనం మీరు వద్దు. ఒకటి ఏంటంటే ఇవాళ మీరు అడిగారు కదా తిండి గురించి, పాఠశాలల గురించి. 80 కోట్ల మందికి గత 2023 కరోనా నుంచి ఈ రోజు వరకు ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఇవాళ ఉచితమైన రేషన్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు పేదవాళ్ళ కోసం 4 కోట్ల ఇండ్లు కట్టించాడు. సో ఇవాళ 12 కోట్ల మంది పేదలకు
ఈ యొక్క గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చాడు. ఇలా 14 కోట్ల మందికి టాయిలెట్స్ నిర్మాణం చేశారు. ఈరోజు దేశంలో ఇప్పుడు ఏది ఖేలో ఇండియా పేరు మీద అద్భుతమైన క్రీడాకులను తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో అనేక కేంద్రీయ విద్యాలయాలను స్థాపన చేస్తూ ఉన్నాడు. అంటే మీరు ఏదైతే ఇవాళ కుహన సెక్యులరిస్టులు చెప్తా ఉన్నారో, ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, దేశంలో వైద్యంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. 300 మెడికల్ కాలేజీలు ఉంటే 600 మెడికల్ కాలేజీలు చేశారు. ఇవాళ 1,50,000 పైన ఈ యొక్క మెడికల్ సీట్లను తీసుకొచ్చారు. సో పేదవాని ఆధారమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇది ఒకవైపు. రెండోది, దేశంలో ప్రజల యొక్క విశ్వాసం అవుతుందో, మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసం అవుతుందో, దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆ యొక్క విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుంది. ఈ రెండు విషయాలను పట్టుకొని తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తారు? తెలంగాణలో మొదటగానే ఇక్కడ మిగతా పార్టీల కన్నా ముందే మా యొక్క అమిత్ షా గారు గత నెల వచ్చి మండల స్థాయి ఆ పై కార్యకర్తలతో మార్గదర్శనం చేశారు, దిశాదర్శనం చేశారు.